అందరికీ ముందుగా నమస్తే అన్న. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క రైతు చూడాల్సిన వీడియో. ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనేది కూడా చెప్తాను నేను. డిసెంబర్ 24, 2025 సంవత్సరం అంటే ఈ నెలలోనే 24వ తారీఖు సీసీకి అయితే పత్తి వేసుకోవడం జరిగిందన్న. పత్తి వేసుకెళ్తే అక్కడికి మామూలు జిన్నాలు ఉంటాయి, చాలా జిన్నాలు. మనకు స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తర్వాత ఈ టైంకి ఈ రోజుకి వేసుకెళ్ళాలని ఉంటుంది. అలానే నేను ఒక జిన్నాకి వేసుకెళ్ళా. ఆ జిన్నా పేరు కూడా చెప్తా, ఐశ్వర్య కాటన్ మిల్ ఆదోన్లో ఉంది. నా పత్తి అయితే క్వాలిటీ అయితే సెకండ్ క్వాలిటీ పత్తి, అంటే బాగలేని పత్తి అనేది అంతా మొత్తం ఇంట్లో ఉంది. మంచి పత్తే తీసుకెళ్ళాము అంతా. పత్తి తీసుకెళ్తే జిన్నాలో రాసేవాడు ఉంటాడు కదా, వాళ్ళని ఆఫీసర్స్ అంటారు. మనం వాళ్ళ గురించి కూడా చెప్తాం. ఇప్పుడు రాసేటప్పుడు ప్రభుత్వాలు మిమ్మల్ని నియమించుకుంటారు అనమాట. ఎందుకంటే మిషన్లు పెట్టి చెక్ చేసి తేమ శాతం ఇంత ఉందని చెప్పేసి అంతనే వేయాల. పత్తి క్వాలిటీ ఎంత ఉందో దానికి తగ్గ రేట్ వేయాల. అట్లా ఏం లేదు. ఏదో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పత్తి క్వాలిటీ ఉందా లేదా, తేమ శాతం ఎంత ఉంది వాడు కూడా చెక్ చేయడు. మిషన్లో మరేం పీకానికి ఇచ్చినారా? కరెక్టే కదా. మిషన్లు చెక్ చేయడానికే కదా మిషన్లు ఉన్నది. అవును, మిషన్లు అయితే ఇచ్చినారు, మిషన్లు పెట్టి చూడాలి. తేమ శాతం ఇంత ఉంది, మేము ఈ రేటు మాత్రమే వేస్తాం, పత్తి క్వాలిటీ ఉంది, ఈ రేటు మాత్రమే వేస్తామని చెప్పాలి. అది లేదు. వాళ్ళు చేత పట్టుకోవడం, ఎంత 9.1 లేకుంటే 12% ఇట్లా వేస్తారు. మా పత్తి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ 9 వేసాడు, 9% వేసాడు ఫస్ట్ అయితే. తర్వాత పత్తి అంతా దొబ్బిన తర్వాత మళ్ళీ 9.1 వేసాడు. ఎందుకు 1 వేస్తున్నావు, మళ్ళా పత్తి బాగుంది కదా అంటే కింద బాగలేదు అంటున్నాడు. మరి పైనుంచి తొక్కిన తర్వాత పత్తి అలాగే దూది ఉంటుందా బ్లోరాలో? ఇప్పుడు పైన తొక్కొని రావాలంటే దూది అట్లనే కొంచెం కొంచెం తీసుకెళ్ళలేము కదా. 25 క్వింటాల దాకా, 25 క్వింటాల 10 కేజీలు వచ్చింది నా పత్తి అయితే. కింద ఉన్నది మరి ఒత్తుకోకుంటే అట్లానే ఉంటుంది అన్న. చెప్పండి ఎవరైనా కానీ, ఇది తప్ప కాదా? లేదంటే కింద బాగాలేదంట. అంతా ఒకే పొలంలో తీసుకెళ్ళినాం, మరి కింద బాగాలేదని అన్నాడు. సరే బాగాలేదు కాబట్టి వదిలేసాయి, ఇక రాసినావు సరిపోయింది. ఇంకో రైతు తీసుకొచ్చాడన్న పత్తి అయితే, ఎంత ఘోరం అంటే అంత ఘోరం అన్న. ఆ బ్లోరని అంటే బాగాలేదు పత్తి అయితే. ఇక పండించింది ఏం చేసుకుంటాడు రైతు, ఏదో ఒక ధరకి వేసిపోవాలి అనేది ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత తేమ శాతం మిషన్ పెట్టి చెక్ చేయలేదు, ఏం చేయలేదు. 12% రాసినాడు. 12% రాసిన తర్వాత సగం కూడా తొయ్యలేదు, దాన్ని మొత్తం దెబ్బలేదు పత్తిని. సగం దెబ్బకు ముందే ఆపిన తర్వాత మళ్ళీ కాట వేసుకురా అన్నాడు. కాట వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 క్వింటాల దాకా దొబ్బింటారు అమ్మాలీలు. దొబ్బిన తర్వాత మళ్ళీ ఆపిండు. మళ్ళీ పోయి కాట వేసుకురమ్మన్నాడు. అంటే ఇట్లానే, అంటే ఒక్కో దానికి ఒక రేటు రాస్తాడంట ఆయన. అంతా ఒకే మాదిరిగానే ఉంది. నేను కూడా చూశాను పత్తి. ముఖ్యంగా అక్కడ బండి ఖాళీ ఎంటీ చేసేవాళ్ళు ఉంటారు కదా అమ్మాలీలు అన్న, టీ కడుగుతారు. మనం నచ్చితే ఇవ్వచ్చు, నచ్చకపోతే ఇవ్వకపోవచ్చు, అది వదిలేసేయండి, వేరే విషయం. కానీ ఆ అమ్మాలీలకి మేస్త్రి ఉంటాడు. మేస్త్రికి పక్క 500 ఇచ్చే తీరాలంట. లేదంటే ఆ బండి దొబ్బను కూడా దొబ్బడు, దేకను కూడా దేకడు. ఎవరిని రైతులంటే ప్రతి ఓడికి అంత చులకన. స్టార్టింగ్ పత్తి గింజలు తీసుకురావడం కాటు నుంచి పత్తి అమ్మేదాకా లంచాలు ఇవ్వాలి, ప్రతిదీ డబ్బు పెట్టి కొనాలి. పత్తిని 10,000 కొని 8,000 అమ్మినట్టు ఉందన్న. మరి ప్రభుత్వాలు ఆదుకుంటున్నాం అంటున్నారు. ఏ రకంగా ఆదుకుంటున్నారు? పత్తి పొలంలో పని చేసేటప్పుడు ఎద్దులు లేని వాళ్ళు అయితే ట్రాక్టర్తో మొత్తం పని చేయించుకోవాలి, అవునా కాదా? అదే పత్తి గింజలు కొనుక్కోవాలి. పత్తి గింజలు కొనుక్కొని నాటేటప్పుడు కూలోళ్ళకి పెట్టాలి. ఇంట్లో 4 ఉన్నారంటే పర్లేదు, ఒక 2-3 ఎకరాలు నాటుకుంటారు. అదే ఒకళ్ళు 2 ఉన్నారంటే ఇక అంతే సంగతి, కూలోళ్ళని పెట్టి చేయించుకోవాలి. పత్తి గింజలు నాటుకున్న తర్వాత టైం టు టైం మందు కొట్టాలి, టైం టు టైం సేద్యం చేస్తూ ఉండాలి దానికి. లేదనుకో ఇక ఎత్తిపోతుంది. మందు కొట్టడం ఆపేసినామంటే ఇంక అయిపోయింది, ఏం లేదు. ఒకవేళ సేద్యమైనా లేటుగా పడచ్చేమో కానీ మందు కొట్టడం మాత్రం లేట్ చేయకూడదు దానికి. ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్లో వెళ్ళి మందులు తీసుకొస్తాం, అక్కడ ఏమైనా తక్కువ ఇస్తారు రేట్లు? పత్తి క్వింటాల్ అమ్ముతారా మీరు? అప్పుడు డబ్బులు ఏమన్నా మాకు ఇస్తారా అంటారు. క్వింటాల్ పత్తి అమ్మినప్పుడు వచ్చే డబ్బు కన్నా మీరందరూ దోచుకొని తినే డబ్బే ఎక్కువ వెళ్ళిపోతుంది.
తెలుసా? చాలా ఘోరం రైతు పరిస్థితి అయితే మరి. ఇట్లా అయితే దేశంలో రైతు బాగుపడడు. ఎటు చూసి ఎక్కడ చూడు లంచమే లంచమే. మరి పత్తి ఏరేటప్పుడు అయితే ఇక వర్షాలు ఈ సంవత్సరం అధిక వర్షాలు కదా, కేజీ 20 లెక్క ఇచ్చినాం. నిజంగానే ఏం చేయలేం, కూలోళ్ళ డిమాండ్ అట్లా ఉంది. 14, 15, 13, 12, 20 ఈ రకంగా నడిచినాయి. మరి ఇంత ఘోరమా రైతు పరిస్థితి? ఇవ్వాలి, తప్పదు. ఇవ్వలేకుంటే వర్షం వచ్చి పత్తి మరి వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ చూసినా అరాచకాలే జరుగుతున్నాయి. నాకైతే ఈ వ్యవసాయం రాను రాను ఇక చేయాలనిపిస్తలేదు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే ముందు డబ్బు ఉండాలి. డబ్బు పెడుతూ ఉంటే మనకు వస్తుందో రాదో కూడా తెలియదు. నష్టపోతాం లేదనం, భగవంతుడు ఏదో రకంగా సహకరిస్తే బాగుంటుంది అనే ఆశ. ప్రభుత్వాలు ఏదో రకంగా ఆదుకుంటాయా? అస్సలు ఆదుకోవు. సీసీఐకి ఈరోజు బుక్ చేసుకున్నామా, బుక్ అవ్వవు. ఒక నెల నుంచి స్ట్రగల్ అవ్వాల్సి వస్తుంది. మరి స్లాట్ బుక్ అవ్వవు. 5G మొబైల్ ఉన్నాయనుకోండి తొందరగా అవుతాయి. 4G మొబైల్ అనుకోండి కావు, తొందరగా కావు. అది లేట్ ప్రాసెస్ అవుతుంది. మరి ఇన్ని తిప్పలు ఉన్నాయి రైతులకైతే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే ఇక మనదే అవుతుంది, టైం సరిపోదు. ఇంకా అందుకే ఇంతటితో ముగిస్తున్నాను. మరి జై జవాన్ జై కిసాన్ మరొకసారి.